నేను ఆయన గురించి వెతుకుతానన్న ప్రతిసారి మీరు ఇలాగే అంటున్నారు. కృష్ణ లేడు అని. సమయానికి నువ్వు చూసుండావు కాబట్టి సరిపోయింది. లేకపోతే పాపం ఈ అన్న ఏమైపోయేవాడో. మీనాక్షి, నీ ప్రేమలోని శక్తి, నువ్వు నా కోసం పడుతున్న ఆరాటమే నన్ను కాపాడింది. ఏంటక్కా ఇది? మరి ఇలా అయితే ఎలా చెప్పు? రేపు క్రిష్ వచ్చాక నీరసంగా ఉన్న నిన్నిలా చూసి నిన్నేమనడు, నన్నంటాడు. కనకం ఏమైంది వదినా? ఏంటక్కా ఏమైంది? బుద్ధుందా? అసలు బుద్ధుందా నీకు? ఇంట్లో పరిస్థితి ఏంటో తెలుసుగా. ఒకవైపు కృషి గురించి ఏమీ తెలియక విలువిల్లాడిపోతున్నావు. తిండే సహించని స్థితిలో ఏదో పండగ కొండినట్టు ఏంటిదంతా? అడుగుతుంటే మాట్లాడవేంటి? మైండ్ పనిచేయట్లేదా? అబ్బాయి అక్కడ ఎలా ఉన్నాడో, ఎప్పుడు వస్తాడో అని, వాడిని ఎప్పుడు కల్లారా చూస్తామని ప్రతి క్షణం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఎదురు చూస్తామని తెలుసు కదా. మరి బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? ఒక్కపూట తినకపోతే చచ్చిపోతామా? నేను కాదండి, ఇవన్నీ పెద్దక్కే ఉండారు. ఏంటి? సువర్ణ ఉండిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కృష్ణ కల్లారా చూసేదాకా పెద్దదిన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదు, అంత బాధలో ఉంది. అలాంటిది పెద్దదిన ఇవన్నీ చేస్తుందని చెప్తావేంటి బుద్ధి లేకుండా? అవునండి, పెద్దక్కే ఉండారు. నన్ను కూడా కిచెన్లోకి రానివ్వలేదు. తానే దగ్గరుండి స్వయంగా ఇవన్నీ చేశారు. రానా, నెమ్మదిగా నడు, జాగ్రత్త. జాగ్రత్తగా పద. పెద్దమ్మా, ఏదో ఒక విధంగా నేను నడవగలను. నీకెందుకు ఈ శ్రమ? శ్రమ కాదురా, బాధ్యత. రా కూర్చో, నెమ్మదిగా కూర్చో. జాగ్రత్త. అప్పు, ఏమిటి అలా నించున్నారు? రండి కూర్చోండి, భోంచేద్దాం. రా మాణిక్యం, నువ్వు కూడా కూర్చోవయ్యా. రండి రండి, కూర్చోండి. కనకో, ఆ రైస్ ఇవ్వు. చాలు పెద్దమ్మా. కనకో, అలా ఉన్నావేంటే? మీ ఆయన వడ్డించు, నువ్వు కూడా వడ్డించుకో. వద్దు సువర్ణ. బలరా, అలా చూస్తున్నావేంట్రా? తినరా, నీకన్నీ ఇష్టమైనయే వండాను. తిను తిను. తిను నాన్నా, చక్కగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. అబ్బో, పర్లేదు. తినరా. అమ్మో, వాటర్ వాటర్. అయ్యో కనకో, నువ్వలా చూస్తావేంటి? వెళ్ళి వాటర్ తీసురా నాన్న, త్వరగా.
ఇదిగో మంచిడు తాగు తాగు. అక్క ఏమైంది? ఏం లేదు. సర్లే రా భోంచేద్దు గాని. మీరు భోంచేయండి. అక్క మాణిక్యం భోంచేవయ్యా. కడుపు నిండిపోయింది పెద్దొద్దురా. బలరాం నువ్వు తిను. పెద్దమ్మ అందరూ అలా పర్లేదురా, నువ్వు తిను. భోంచే బాబు, తిను. రామేనాక్షి, త్వరగా రామేనాక్షి. అయ్యా ఏందయ్యా ఇది? అన్నేమో తన భార్య వచ్చినది, స్నేహితుని పిలుసుకు రావడానికి పోయినది అని అన్నాడు. వదినొచ్చుంటే మనకు కూడా కనపడాలి కదా. ఒకవేళ పిలుచుకు రావడానికి పోయింటే అప్పుడే రావాలి కదా. ఇప్పుడు దాకా రాకుండా ఎందుకుంటాది? ఏందోనయ్యా, అంతా అయోమయంగానూ గందరగోళంగానూ ఉండాది. అదే నాకు అర్థం కావడం లేదు బిడ్డ. మనం ఇచ్చిన మందు బాగానే పనిచేసినది, అందులో తొందరగా స్పృహలోకి వచ్చినాడు. కానీ ఇట్ట ప్రవర్తిస్తున్నాడంటే తలకి గట్టిగా దెబ్బ తగిలిన దానివల్ల సంధి లక్షణాలు ఏమన్నా కనిపిస్తున్నాయేమో అని అనుమానంగా ఉండదు. సంధి లక్షణాలా అంటే ఏందయ్యా? భ్రాంతిలోనూ బెమలోనూ బతుకుతుంటామే, ఆట్నే సంధి లక్షణాలు అంటారు. ఎంతో ఇష్టమైన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలన్నీ మెదడులో ఉండిపోతాయి. అంత ఇష్టమైన వ్యక్తులు ఒకేసారి దూరం అయిపోయినప్పుడు తట్టుకోలేని స్థితిలోకి వచ్చేస్తారు. అందుకే వాళ్ళు తమ పక్కనే ఉన్నట్టు, తమతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటా ఉంటారు. ప్రస్తుతం ఈ దొర కూడా అట్లాంటి స్థితిలోనే, అట్లాంటి ఊహలోనే ఉన్నాడనిపిస్తున్నది. భార్య అంటే దొరకి చాలా ఇష్టం అనుకుంటా. అందుకే ఆ అమ్మ వచ్చినట్టు మాట్లాడినట్టు ఊహించుకుంటా ఉంటాడు. అమ్మ పోలేరమ్మ తల్లో. అయ్యా, నువ్వు ఆ రోగం గురించి చెప్తా ఉంటేనే చాలా భయంగా ఉండాది. అట్లాంటిది పాపం అన్న పరిస్థితి ఏందయ్యా? ఇట్ట అయితే అన్న ఎప్పుడు కోలుకుంటాడు? ఈ రోగం ఎప్పటికి తగ్గిద్ది? పాపం వాళ్ళు కూడా ఎవరూ లేరు తీసుకుపోయి పెద్దాసుపత్రిలో చేర్చనీకి. మరిప్పుడు ఎట్టాగయ్యా? చూద్దాం బిడ్డ, మళ్ళీ ఇంకోసారి గమనిద్దాం. పరిస్థితి ఎట్టా ఉండదు చూసి అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అట్టాగే. అవును బిడ్డ, ఈ దొరకి వైద్యం చేసి అడవుల్లో మర్చిపోయాను. ఆ సోములుగాడేడి? బావా అడవికి పోయి 2-3 దినాలైనది, ఇంకా రాలా. ఈడొకడు మన పేనానికి. ఆ బాలింత మల్లమ్మకు మందిచ్చేదానికి అశ్వగంధ మొక్కలు తీసుకురావడానికి వాడిని అడవికి పంపించిన. ఇంతవరకు ఇంటికి తగలడ్లా. మన మీద పడి తింటాం తప్ప పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు యాదవ. బిడ్డా, ఆ మల్లమ్మకి ఉన్న పలంగా మందు ఇయ్యాలా. ఆ దరిద్రుడు రాగానే కాస్త చెప్పు. అట్టగే అయ్యా.
భోంచెయ్యి. వద్దు సువర్ణ, ఆకలిగా లేదు. అప్పు, ఈ 2-3 రోజుల నుంచి నువ్వు ఎలా ఉన్నావో ఏం తింటున్నావో నేను చూస్తూనే ఉన్నాను. మరి ఆకలిగా లేదు అంటే ఎలా నమ్మమంటా చెప్పు? నా తర్వాత పుట్టినదానివే నువ్వు. నా చెల్లెలు ఎందుకు ఇలా అంటుందో ఎందుకు అలా ఉంటుందో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. ఏం మాట్లాడకుండా ఫస్ట్ భోంచెయ్యి. నా వల్ల కాదు సువర్ణ, మీ అంత ప్రశాంతంగా నేనుండలేను. వాడు కనపడట్లేదన్న బాధతో ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. మీ అంత ధైర్యంగా భోంచేసే పరిస్థితుల్లో నేను లేను. అబ్బో, పిచ్చిదల్లా మాట్లాడుకో. కన్నయ్య కనపడట్లేదన్న బాధ నీకేనా? మాకుండదా? నీకంటే ఎక్కువ ప్రేమే నాకు. మరి వాడు కనపడట్లేదన్న దిగులు బాధ నాకు లేవని నువ్వెలా అనుకుంటావు? అదే అర్థం కావడం లేదు సువర్ణ. వాడికి చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతావే, అలాంటిది వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో, అసలు ఇలా ఎలా చేయగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అప్పు, ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఒక కంటికి కష్టం వచ్చిందని ఇంకో కంటిని పట్టించుకోవడం మానేస్తావా? సువర్ణ, నువ్వేం మాట్లాడుతున్నావో? అప్పు, బలరాము కన్నయ్య నీకు 2 కళ్ళని నువ్వెప్పుడు అంటూ ఉంటావు. కన్నయ్య కనిపించట్లేదని బాధపడ్డోళ్ళు అర్థం ఉంది, అదెవరూ కాదనలేరు. కాని కన్నయ్య క్షేమంగా ఉన్నాడని అభి చెప్పాడు. ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళందరూ క్షేమంగా ఇంటికొస్తారు. కాని బలరాం మాత్రం చావుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడే. ఈరోజు మీనాక్షి క్షేమంగా ఉందన్నా, కన్నయ్య క్షేమంగా తిరిగొస్తాడని మనవంతా ఇలా నమ్మకంతో ఉన్నావన్నా, దీనంతటికీ కారణం బలరాం. తను చనిపోయినా పర్వాలేదనుకుని తన ప్రాణాలకి తెగించి మరి మీనాక్షిని కాపాడాడు. మరి అలా ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిన వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదా? కన్నయ్య కనిపించట్లేదన్న దిగులుతో వాణ్ణి సరిగ్గా పట్టించుకోకపోవడం ఎంతవరకు కరెక్టో నువ్వే చెప్పు. అదేంటి సువర్ణ అలా అంటావ్? వాడు నా బిడ్డ కాదా? మరి వాడిని పట్టించుకోకుండా ఎలా ఉంటాను? వాడలా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఎంత విలువిల్లాడిపోయానో నీకు తెలీదా? వాడు క్షేమంగా ఉండడం కంటే సంతోషం మరొకటే ఉంటుంది, నాకు చెప్పు. ఆ సంతోషాన్ని చూపిస్తేనే కదా అప్పు అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేది. అంటే ఏంటి సువర్ణ నువ్వనేది? అప్పు, బలరాం చాలా నీరసంగా ఉన్నాడు. వాడు త్వరగా కోలుకోవాలంటే బలమైన ఫుడ్ పెట్టాలని డాక్టర్లు చెప్పారు. అందుకోసమే నేను అవన్నీ వండాను. అదేది నువ్వు అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించేసుకున్నా. ఒకవైపు కన్నయ్య కనిపించట్లేదని బాధపడుతుంటే ఇలా చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావు. కేవలం వాడు త్వరగా కోలుకోవాలని మాత్రమే నేను అవన్నీ చేసి పెట్టానప్పు. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుని వాడికి పొలం మారితే కనీసం వాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అది సువర్ణ, అది అంటే సర్లే అప్పు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుని ప్రయోజనమేం లేదు. అసలే నీరసంగా ఉన్నావు. భోంచేయ్. సువర్ణ, మనసుకి కష్టం వస్తే ఒకేసారి 2 కళ్ళలోనూ కన్నీళ్లు తిరుగుతాయి, అంతే తప్ప ఒక కంట్లో ఆనందాన్ని మరో కంట్లో బాధని మోసే శక్తి ఆ దేవుడు నాకివ్వలేదు. నా 2వ కన్ను కూడా క్షేమంగా తిరిగొచ్చాక మాత్రమే
ఈ మనసుకి సంతోషం కలిగేది. అప్పన్నా అప్పో అప్పో నేను అప్పో క్రిష్ ఆచూకి తెలియలేదని మీనాక్షి పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. అలాంటిది ఇక శాశ్వతంగా క్రిష్ లేడు అని తెలిస్తే భయం వేస్తోంది. తెలిసిన తర్వాత తను ఎలా ప్రవర్తిస్తుందో ఏమైపోతుందోనని భయం వేస్తోంది. అన్నింటికి మించి ఆ మాటని మొదలు పెట్టాలంటే నేను ధైర్యం సరిపోవడం లేదు. క్రిష్ని మీనాక్షిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని అమ్మ వాళ్ళకి మాటిచ్చాను. ఓవైపు క్రిష్ అలాంటి పరిస్థితుల్లో, ఇంకోవైపు మీనాక్షి ఇలాంటి పరిస్థితుల్లో క్రిష్ గురించి అందరికీ ఎలా చెప్పాలో, అసలు మీనాక్షిని ఎలా ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలో అర్థం కాక పిచ్చెక్కుతా. దేవుడా, వెతికారు కదా, ఊరంతా వెతికారు కదా, మీతో పాటు నేను కూడా వెతికాను. అర్థమైంది కదా, ఇప్పటికైనా అర్థమైంది కదా క్రిష్ ఈ ఊళ్ళో లేడు అని. ఇదే మాట నేను చెప్తే అర్థం చేసుకోవాల్సింది పోయి ఏదేదో ఊహించుకుంటున్నారు. భయం వేస్తుంది మీనాక్షి గారు. ఈ విషయం గురించి మీతో మాట్లాడాలంటేనే భయం వేస్తోంది. అర్థం చేసుకోండి, నా మాట వినండి. మీ గురించి అక్కడ అందరూ కంగారు పడుతున్నారు. దయచేసి ఇంటికి వెళ్దాం పదండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? టెన్షన్ నా గురించేనా? ఆయన గురించి పడరా? ఆయన గురించి ఇంతవరకు ఒక చిన్న ఆచూకీ కూడా తెలియకపోతే వాళ్ళంతా ఎంతలా భయపడుతూ ఉంటారో మీకు అర్థం కాదా? ఈ విషయం వదిలేసి అసలు ఆయన్ని వెతకడమే మానేసి నన్ను ఇంటికి వెళ్ళిపోమంటారేంటండి? చూడండి, ఆయనే నా ఇల్లు, ఆయనే నా ప్రాణం, ఆయనే నా సర్వస్వం. ఆయన పక్కన లేని ఈ లోకం నాకు శూన్యంతో సమానం. ఆయనతో మాట్లాడని క్షణం నాకు నరకంతో సమానం. మీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, నేను వెళ్ళడం అంటూ జరిగితే ఆయనతోనే అని. ఆయన చూడకుండా, ఆయన లేకుండా ప్రాణం పోయినా సరే నేను ఇక్కడ నుంచి కదలను. ఒకవేళ మీకు వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళండి, నేను ఒక్కదాన్నే వెతుక్కుంటాను. అంతే తప్ప ఇంకొక్కసారి వెళ్ళిపోమని చెప్పారంటే మాత్రం బాగోదు. మీనాక్షి గారు, హృదయమా ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. ఇది పండగ కొండినట్టు ఏంటిదంతా? ఇవన్నీ పెద్దక్కే ఉండారు. తిరునానా, చక్కగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఇదిగో మంచిది తాగు. ఏమైందండి? ఏంటి అలా ఉన్నారు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక, ఎవరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాక పిచ్చెక్కుతోంది. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవరి గురించి? పెద్దదిన గురించి. పెద్దక్క గురించా? అవునే కనకం, తను చూస్తుంటే నీకేమనిపించట్లేదా?
ఆవిడ ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే చాలా వింతగానో ఏదో కొత్తగానో అనిపిస్తున్నట్టుంది. క్రిష్ కనిపించకుండా పోయి 3 రోజులు అవుతుంది. వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అన్న ఒక చిన్న సమాచారం కూడా ఇంతవరకు మనకు తెలీదు. మరోవైపు మీనాక్షి వాడి కోసం పిచ్చిదానిలా అడవులు పట్టుకుని వెతుకుతోంది. ఇప్పటిదాకా వాడి గురించి తెలియకపోయేసరికి వాడికి ఏమైందో ఏమవుతుందో నా భయం ఒకవైపు, వాడు కనిపించడం లేట్ అయితే ఈలోగా మీనాక్షి పరిస్థితి ఏమవుతుందో నా భయం మరొక వైపు. ఈ భయాలతో మనందరం ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుంటే ఆవిడ మాత్రం బలరాం కోసం వంటలు వండుతోంది. క్రిష్ అంటే ఆవిడకి ప్రాణం. కడుపులో పుట్టిన బిడ్డల కంటే ఎక్కువ ప్రేమ చూపించింది వాడి మీద. ఇక మీనాక్షి మీదైతే చెప్పలేనంత ఇష్టం. మామూలుగా అయితే వాళ్ళిద్దరిని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేక ఆవిడ పిచ్చిదల్లా ప్రవర్తిస్తూ ఉండేది. అలాంటిది మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. వీటన్నిటికంటే అర్థం కాని పెద్ద విషయం ఏంటంటే ఎప్పుడూ లేంది ఒకేసారి బలరాం మీద అంత ప్రేమ చూపించడం. డౌటే లేదు, పెద్దదిలో సడన్ గా ఇంత మార్పు వచ్చింది అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. డౌటే లేదు. డౌటు లేదు గ్యూటు లేదు, ఇంకా చాలా ఆపండి. పెద్దక్క ప్రవర్తన చూసి నేను మీలాగే పొరపాటు పడ్డాను. కానీ ఇందాక అక్క వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అర్థమైంది పెద్దక్క ఎందుకలా ప్రవర్తిస్తుందా అని. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అసలు దేవుడు కాడు, అసలు దేవుడే లేడు. లేడు ఉంటే తెలిసిన దగ్గర నుంచి నా బిడ్డ ఆ అమ్మవారిని మొక్కుతూనే ఉంది. అసలు పరిస్థితి ఇంత దూరం రావటానికి ఎన్ని రోజులైనా సరే వాళ్ళు ఇంకా కనపడకపోవడానికి కారణం మీరే.